ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రతి తండ్రి తప్పక కొడుక్కి విషయాలు చెప్పాలి, లేదంటే మీరే నష్టపోతారంటూ ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇలాంటి విషయాలు చెప్పాలి ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా లైక్ అయితే వెళ్ళిపోదామండి మనం. పిల్లల అభివృద్ధిలో తల్లి తండ్రి చాలా ముఖ్యం. తల్లిదండ్రుల పాత్ర పిల్లలపైన ప్రభావం చూపుతుంది. పిల్లలకు తండ్రులే ఆదర్శప్రాయాలు. చాలామంది పిల్లలు తమ తల్లి మాట వినకపోవచ్చు, కానీ తమ తండ్రి మాటకు మాత్రం చాలా అవిధేయత చూపుతారనమాట. అయితే తండ్రి తన పిల్లలకు సమాజంలో ఎలా జీవించాలి, కష్టాలు ఎలా ఎదుర్కోవాలి వంటి కొన్ని విషయాలు నేర్పించాలి. ప్రతి తండ్రి బాధ్యత. కొంతమంది పిల్లలు తమ కంటే పెద్దవారితో గౌరవంగా మాట్లాడరు. ఈ సందర్భంలో ఇతరులను గౌరవించడం ఎంతో ముఖ్యమో, మన చిన్న చర్యలు ఎంత ప్రభావాన్ని చూపుతాయో తండ్రి తన పిల్లలకు నేర్పించాలి. అలాగే చాలామంది పిల్లలు ఇదిగాక తమ తల్లిదండ్రులను రోడ్డున పడేస్తుంటారు. ఈ సందర్భంలో ప్రతి తండ్రి తన పిల్లలకు చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు కుటుంబ విలువల గురించి నేర్పించాలన్నమాట. ప్రతి తండ్రి తన పిల్లలకు విజయానికి సత్వర మార్గాలు లేవని నేర్పించాలి. కష్టపడితేనే ఫలితం ఉంటుందని, విజయం సాధిస్తామని తండ్రి తన పిల్లలకు నేర్పించాలి. ప్రతి తండ్రి తన పిల్లలకు భయాలు, ఇబ్బందులు, సవాళ్ళను ఎదుర్కోవాలో, ధైర్యంగా ఎలా ఉండాలో, ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలో కూడా నేర్పించాలన్నమాట. ఒక తండ్రి తన పిల్లలకు బాధ్యత గురించి ఖచ్చితంగా నేర్పించాలి. అవును, బాధ్యత ఎంతో ముఖ్యమో, బాధ్యతమైన నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యమో, అది సంబంధాలు నిర్వహించడంలో అయినా లేదా పనిలో అయిన వారికి తప్పక నేర్పించాలన్నమాట. ముఖ్యంగా తండ్రి తన కొడుకు స్త్రీలను గౌరవించడం నేర్పించాలి. చిన్నప్పటి నుంచే స్త్రీలను ద్వేషంతో చూడకూడదని, గౌరవంగా చూడాలని పిల్లలను చెప్పాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు నిజాయితీ ప్రాముఖ్యత నేర్పించాలి. ఏ సంబంధంలోనైనా, జీవితంలో అయినా స్నేహం, ప్రేమ, నిజాయితీ నేర్పించాలి. తండ్రులు తమ పిల్లలకు క్రమశిక్షణ, ఆర్థిక నిర్వహణ, జీవితాన్ని ఎలా గడపాలి, సమాజంలో ఎలా జీవించాలనే దాని గురించి కూడా నేర్పించాలి.